తెలంగాణ మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని నేటి పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. జీవో 150లోని లోపాలను సవరించి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తెలంగాణ మెడికల్ సీట్లను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గత 4 ఏళ్లుగా చదువుతున్న విద్యార్థులకు స్థానికత విషయంలో స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక విద్యార్థులకు మెడికల్ విద్యలో మరింత మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో తెలంగాణ విద్యార్థులు తీవ్ర పోటీ పడాల్సి రావడంతో స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని నీటి పేరెంట్స్ అసోసియేషన్ తెలిపింది. వేరే రాష్ట్రం వాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లను ఎవరైనా కొల్లగొట్టవచ్చనే దురుద్దేశంతో 9వ తరగతి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివితే 4 సంవత్సరాలు స్థానికంగా ఉంటే చాలు, మేము అక్కడ సింపుల్ గా ఎంబీబీఎస్ సీట్ కొట్టవచ్చనే ఉద్దేశంతో ఈ లూపోల్స్ జీవోలు అడ్డం పెట్టుకొని వచ్చేసి అనేక సంస్థలు ఇక్కడ వాళ్ళ కోచింగ్ ఇస్తూ తెలంగాణ విద్యార్థులకు నష్టాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు సరే, మన ఉద్యోగులు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన పిల్లలకు కావాల్సినటువంటి ఎంబీబీఎస్ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడా అక్కడే చదివి ఉండాలి.